ఈ రోజు బాల్యదశ వికాసం అభ్యసనం గురించి తెలుసుకుందాం. ఇందులో 4 చాప్టర్లు ఉన్నాయి. మొదటిది బాల్యదశ, రెండవది వికాసం దృక్పథాలు, మూడవది సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసం, నాలుగవది అభ్యసనం. మొదటగా పరిచయం. బాల్యదశ పరిచయం. మానవుని జీవితంలో బాల్యం అనేది అత్యంత కీలకమైన దశగా గుర్తించబడింది. ఎందుకంటే బాల్యంలో పొందే అనుభవాలు ఈ దశలోని వికాసాన్ని నిర్ణయించేవి మాత్రమే కాక తదుపరి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఏ బాదరబందీ లేని విధంగా ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేదే బాల్యం అంటారు. చాలా మంది ఇది స్వర్గం లాంటిది అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పెద్దవారు వారి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ వెనకటి రోజులే బాగుండేవని అంటూ ఉంటారు. నిజానికి పిల్లలందరికీ ఈ దశ స్వర్గంలా ఉందా? వాస్తవ పరిస్థితుల్లో ఈ బాల్యం ఎలా ఉందో తెలుసుకుందాం. కొందరు పిల్లలు ఆకలితో అలమటిస్తూ, తినడానికి తిండి లేకుండా, కట్టుకునేందుకు బట్టలు లేకుండా, ఉండేటందుకు ఇల్లు లేకుండా వీధుల వెంట భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. కొందరు ఫ్యాక్టరీలలో వ్యవసాయ పనులలో వెట్టి చాకిరీ చేస్తున్నారు. మరికొందరు పేదరికం కారణంగా బడి మధ్యలో మానేస్తున్నారు. లేదా బడికి నామమాత్రంగా వెళ్తూ తమ కుటుంబ కనీస అవసరాల కోసం డబ్బు సంపాదనకై కూలి పనికి వెళ్తున్నారు. మరికొందరు చెడు సావాసాలతో బాల నేరస్తులుగా మారుతున్నారు. కొందరు తల్లిదండ్రులే పిల్లలను అమ్ముకుంటున్నారు. కానీ కొందరు పిల్లలు మాత్రం విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఖరీదైన బడిలో చదువుతున్నారు. మరికొందరు సాధారణ బడిలో చదువుతూ సగటు బాల్యాన్ని అనుభవిస్తున్నారు. ఈ విధంగా మన దేశంలో బాలల జీవితం అనేక రకాలుగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలోని పిల్లలు వారి వికాసానికై పొందినన్ని అనుభవాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్లలు పొందటం లేదు. ఇలా వివిధ దేశాలలోని పిల్లలు వివిధ రకాల బాల్యాన్ని అనుభవించడమే కాక వివిధ కాలాలలోని పిల్లలు అంటే ఆధునిక మధ్య పూర్వకాలంలోని పిల్లలు బాల్యంలో కూడా తేడాలు కనిపిస్తాయి. బాల్యంలో పొందే అనుభవాలు ఆయా బాలలు నివసించే సమాజ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు, పిల్లల పెంపకం పద్ధతులు, పాఠశాలల సంస్కృతి, బాలల అభివృద్ధిపై ప్రభుత్వ విధానాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. బాల్యంలోని అనుభవాలు సమగ్రంగా సంతృప్తికరంగా ఉంటే వికాసం ఆశించిన రీతిలో ఉండటమే కాక తదుపరి జీవితానికి కూడా ఒక పునాది ఏర్పడుతుంది. అనుభవాలు సమగ్రంగా సంతృప్తికరంగా లేకపోతే బాల్య దశలో వికాసం సరిగ్గా ఉండకపోవడమే కాక భవిష్యత్తు జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు శక్తివంతంగాను ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి కుటుంబ సభ్యుల ప్రేమ, ప్రోత్సాహం, ఇతర పెద్దల సంరక్షణ అవసరం. అలాగే బాలలు దుర్వినియోగానికి, దోపిడీకి, హింసకు గురి కాకుండా వారి హక్కులను పొందుతూ నిర్భయంగా గడపాలి. సమాజంలో వచ్చే అనేక రకాలైన మార్పులు బాలలు పొందే అనుభవాలలో మార్పులను తీసుకొస్తాయి. అంటే వారు పొందే అనుభవాలు గతిశీలకంగా ఉంటాయి. కాబట్టి ప్రతి సమాజం ఎప్పటికప్పుడు బాలలు పొందే అనుభవాలను, వారి జీవన స్థితిగతులను సమీక్షించుకుంటూ ప్రతి ఒక్కరి బాల్యం అభిలషణీయంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకోవాలి. మానవుల వికాసం అనేది ముఖ్యంగా బాల్యదశ మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాం. అయితే ఈ బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుంది, దీనిపై ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉంది, పిల్లల సాంఘీకరణ ఎలా జరుగుతుంది, వారి సాంఘికీకరణకు వారి కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉంటుంది, అలాగే వారి సాంఘికీకరణకు పాఠశాలకు ఎలాంటి సంబంధం ఉన్నది, బాల్యదశను అధ్యయనం చేయడానికి ఉపయోగించే వివిధ పద్ధతులు ఏమిటి, వీటన్నిటి గురించి ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాఠం చదివిన తర్వాత ఛాత్రోపాధ్యాయుల లక్ష్యాలు: బాల్యదశ ఎలా నిర్మించబడుతుందో అవగాహన చేసుకొని ప్రాధాన్యతను గుర్తిస్తారు. కుటుంబ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులకు ఆ కుటుంబంలోని పిల్లల సాంఘికీకరణకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకుంటారు. పిల్లల సాంఘికీకరణ వారిని పెంచే పద్ధతులపై ఎలా ఆధారపడి ఉంటుందో తెలుసుకుంటారు. బాలల సాంఘికీకరణ పాఠశాల సంస్కృతిపై ఎలా ఆధారపడి ఉన్నదో అవగాహన చేసుకుంటారు. బాలల అధ్యయనానికి అవసరమయ్యే సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించే వివిధ పద్ధతుల గురించి అవగాహన చేసుకొని వాటిని వినియోగించుకోగలుగుతారు. ఇటీవలి కాలంలో బాల్యదశపై ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నాయి. దీనికి గల కారణం ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల గురించి ప్రస్తావించడం. దీని మూలంగా బాలల వికాసానికి తోడ్పడే వివిధ అంశాలు వారి తల్లిదండ్రులు గాని లేదా ప్రభుత్వాలు గాని ఉదారంగా అందించేవిగా కాకుండా అవి పొందడం నేడు వారి హక్కుగా మారింది. వీరు తమ హక్కులను పొందడానికి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. అందులో మన దేశంలోని పిల్లలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు తల్లి పిల్లల ఆరోగ్య రక్షణతో పాటు పౌష్టికాహారాన్ని, విద్యాశాఖ వారు పాఠశాలలోని పిల్లలందరికీ విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే విద్యా హక్కు చట్టాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు బాల్యదశ నిర్మాణం. బాల్యం అనేది అన్ని సమాజాలలో ఒకే విధంగా లేదని, అలాగే అన్ని కాలాలలో కూడా అది ఒకే విధంగా లేదని తెలుసుకున్నాం. అంటే బాల్యం అనేది దానంతట అదే అతి సహజంగా జరిగే ప్రక్రియ కాదని తెలుస్తుంది.
ఇది సమాజం పిల్లలకిచ్చే స్థానంతో పాటు వారి పరిపూర్ణ వికాసానికి తీసుకునే కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుంది. సమాజ శాస్త్రజ్ఞులు బాల్యం అనేది వారు నివసించే సమాజం పిల్లకిచ్చే స్థానం, ఏ వయసులో ఏం చేయాలి ఏం చేయకూడదో నిర్ణయించడంపై, అలాగే పిల్లలు పెద్దవారయ్యారనే దానికి నిదర్శనంగా ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారనే అంశాలపై ఆధారపడి ఉంటుందని అంటారు. వీరి ప్రకారం బాల్యం సాంఘికంగా నిర్మించబడుతుంది. సాంఘిక నిర్మాణం ప్రజలు ఒకరితోనొకరు అలాగే పరిసరాలతో జరిపే ప్రతిచర్యలతో వివిధ వాస్తవాలు ఉద్భవిస్తాయనే భావనే సాంఘిక నిర్మాణం. సామాజిక శాస్త్రం ప్రకారం వాస్తవం అనేది సాంఘికంగా నిర్మించబడుతుంది. బాల్యం అనేది అందరికీ ఒకేలాగా దానంతట అదే జరగదు. ఇది వారు నివసించే సమాజం యొక్క ప్రాధాన్యతలు, సంస్కృతులు, ఆర్థిక సామాజిక పరిస్థితులు, కుటుంబానికి చెందిన సంస్కృతి మొదలైన అంశాలపై ఆధారపడుతుంది. పిల్లల గురించి, బాల్యదశ నిర్మాణం గురించి వివిధ సమాజాలలో, దేశాల్లో భిన్న దృక్పథాలు లేదా అభిప్రాయాలు ఉండడమే గాక, ఒకే సమాజంలో కూడా వివిధ సమూహాల మధ్య, అదేవిధంగా వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య కూడా భిన్న దృక్పథాలు ఉంటాయి. బాల్యదశ సారూప్యాలు, వైవిధ్యాలు. ఫ్రెంచ్ దేశానికి చెందిన సాంఘిక చరిత్రకారుడు ఫిలిప్ ఆరిస్ మధ్యయుగం నాటి సమాజంలో బాల్యదశ అనే భావన లేదంటాడు. అంటే పిల్లలు నిరాదరణకు గురి అయ్యారని అతని భావన కాదు. ఇతని ప్రకారం మధ్యయుగంలో పిల్లలు పెద్దలతో పాటు ఉండేవారు. పిల్లలు నవజాత శిశు దశ దాటిన తదుపరి వారి చుట్టూ ఉండే సముదాయ జీవితంలో పాలు పంచుకునేవారు. వీరు పెద్దలతో కలిసి ఆడేవారు, పనిచేసేవారే కానీ వారికంటూ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏవి ఉండకపోయేవి. కాలక్రమంలో మధ్యతరగతికి చెందిన మగపిల్లలకు విద్యాపరమైన సౌకర్యాలను కల్పిస్తూ ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం జరిగింది. తదుపరి దీనిని మధ్యతరగతి బాలికలకు విస్తరించి తర్వాత శ్రామిక వర్గ పిల్లలకు కూడా విస్తరించబడింది. బాల్యదశ అనేది సాంఘికంగా నిర్మించబడుతుందని అతని ఉద్దేశం. వివిధ చారిత్రక కాలంలో భిన్న సంస్కృతులలో బాల్యదశ అనే భావన, పిల్లలు నిర్వహించే పాత్రలు, చేపట్టే కృత్యాలు కూడా భిన్నంగా ఉంటాయని అంటాడు. బాల్యదశ వివిధ శాస్త్రాల దృక్పథాలు. వివిధ శాస్త్రాల సైద్ధాంతిక దృక్పథాలు బాల్యదశను అవగాహన చేసుకోవడానికి, బాల్యదశ నిర్మాణానికి తోడ్పడతాయి. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం పిల్లలు వివిధ రకాల సామర్థ్యాలను ఎలా పెంపొందించుకుంటారనే దానిపై అనేక సైద్ధాంతిక ప్రతిపాదనలను, వివరణలను ఇస్తుంది. అదేవిధంగా పిల్లలు ఏ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారనే దానిపైన శారీరకంగా, సంజ్ఞానాత్మకంగా, సాంఘికంగా, ఉద్వేగాత్మకంగా వివిధ దశలలో ఎలా వికాసాన్ని సాధిస్తారో వివరిస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు యవ్వన దశలో పిల్లలు ఒత్తిడికి గురి అవుతారని తెలిపారు. కానీ సాంఘిక మానవ శాస్త్రవేత్త మార్గరెట్ మీడ్ ప్రకారం సమాజంలో పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురికారని తెలిపారు. దీనికి గల కారణం అక్కడ విభిన్న సంస్కృతులు లేకుండా ఒకే సంస్కృతి ఉన్నది కాబట్టి అక్కడ అమ్మాయిలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారని తెలిపినారు. అంటే వికాస మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతం సార్వత్రికమైనటువంటిది కాదనే విమర్శ ఉంది. పిల్లలు ఖాళీ పలకల లాంటి వారని, ఖాళీ పలకలపై దేనికైనా ఎలా రాయవచ్చనే పిల్లల మనోఫలకాలపై అక్కడి సంస్కృతి అలా రాయబడుతుందనే అభిప్రాయాన్ని సమాజ శాస్త్రం వ్యక్తపరుస్తుంది. అంటే బాల్యదశ నిర్మాణం అనేది ఆ సమాజపు సంస్కృతిపై ఆధారపడుతుందని ఈ శాస్త్రం తెలుపుతుంది. 20వ శతాబ్దం చివరన భూగోళ శాస్త్రజ్ఞులు బాల్యదశ నిర్మాణంపై ఆసక్తిని కనబరచడం మొదలుపెట్టారు. వీరి ప్రకారం బాల్యదశ నిర్మాణం అనేది వారు నివసించే భౌగోళిక ప్రాంతం, వారికి అందుబాటులో ఉండే స్థలాలను బట్టి ఉంటుందని తెలిపారు. ఫిలో భౌగోళిక స్థలాలను 3 రకాలుగా విభజించారు. అవి 1 ఇంటికి సంబంధించినవి, 2 వీధులకు సంబంధించినవి, 3 సంస్థలకు సంబంధించినవి. ఇంటికి సంబంధించిన భౌగోళిక పరమైన అంశాలలో అది ఎంత విశాలంగా ఉన్నది, ఇంటి లోపల ఉండే సౌకర్యాలు మొదలైనవి ఉన్నవి. వీధులకు సంబంధించిన అంశాలలో ఆట స్థలాలు, బాటలు, వృక్ష సంపద మొదలైనవి ఉన్నవి. సంస్థలకు సంబంధించిన అంశాలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, గ్రంథాలయాలు మొదలైనవి ఉన్నవి. సమాజం పిల్లల కోసం ఏర్పాటు చేసిన అధికారిక స్థలాలే కాక పిల్లలు వారికి ఇష్టమైన ఇతర స్థలాలను కూడా వారు ఎన్నుకుంటారు. ఇవి పెద్దవారి దృష్టికి రాకపోవచ్చు. ఈ భౌగోళిక స్థలాల అందుబాటు పిల్లల బాల్యదశ నిర్మాణంపై ప్రభావం చూపిస్తుందని ఈ శాస్త్రం తెలుపుతుంది. బాల్యదశ గురించి వివిధ శాస్త్రాలు వేటికి అవే ఒక పరిమితమైన పద్ధతులలో అధ్యయనం చేయడం కాకుండా చారిత్రక సాంస్కృతిక నేపథ్యం, ప్రస్తుత సంస్కృతి, పర్యావరణ ఉపగమం, పరిసరాలు, వైయక్తిక లక్షణాలు, వీటి మధ్య జరిగే చర్యలు, ప్రతిచర్యలు మొత్తాన్ని పరిగణలోనికి తీసుకొని పిల్లల అభివృద్ధిని అధ్యయనం చేస్తేనే ఒక పరిపూర్ణమైన అవగాహన ఏర్పడడంతో పాటు వారి అభివృద్ధికి సరైన కార్యక్రమాలను చేపట్టవచ్చు. బాల్యదశ నిర్మాణం సార్వత్రికం, స్థానికత.
బాల్యదశ నిర్మాణం సార్వత్రికమైనదంటే ఇది ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా ఇంచుమించు ఒకేలా ఉంటుందనే భావన. బాల్యదశ నిర్మాణం స్థానికమైనదంటే ఇది ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా ఒకే విధంగా ఉండక ఆయా స్థానిక సంస్కృతి, సామాజిక, రాజకీయ, ఆర్థిక మొదలైన పరిస్థితులను అనుసరించి బాల్యదశ నిర్మాణం జరుగుతుందనే భావన. పిల్లలు సాంఘిక సంస్థలైన కుటుంబం, కిండర్ గార్డెన్, పాఠశాల, యువజన క్లబ్బులు మొదలైన కార్యక్రమాలు నిత్యం పాల్గొనడం ద్వారా అభివృద్ధి చెందుతుంటారు. అయితే ఈ సాంఘిక సంస్థలు గాని, సమాజం గాని, వ్యక్తులు గాని మారకుండా అలానే ఉండవు. వీటి నిర్మాణంలో గాని, సాంప్రదాయంలో గాని, కార్యక్రమాలలో గాని, సామాగ్రి మొదలైన వాటిలో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. అలాగే పిల్లలు కూడా ఈ సంస్థలపై ప్రభావాన్ని చూపిస్తూ వాటి మార్పుకు కారకులు అవుతారు. దీన్ని బట్టి పిల్లల వికాసం అనేక రకాలుగా ఉంటుందని, అదేవిధంగా అది ఆ సమాజం యొక్క సాంఘిక సంస్కృతి కారకాలపై ఆధారపడుతుందని అవగతం అవుతుంది. బాల్యదశ నిర్మాణంకు సంబంధించి యూరప్, ఉత్తర అమెరికా దేశాలు రూపొందించి అమలు పరుస్తున్న విధానాలే ఇంచుమించు సార్వత్రికంగా చలామణి అవుతున్నాయనే విమర్శ కూడా ఉన్నది. ఈ దేశాలు రూపొందించిన ప్రమాణాల ఆధారంగానే ఇతర దేశాలు కూడా బాల్యదశ వికాసాన్ని మాపనం చేస్తున్నారు. ఇలా మాపనం చేయడం వల్ల వివిధ దేశాలలోని పిల్లలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పిల్లలు వికాసంలో వెనుకబడి ఉన్నారని తెలుపుతున్నారు. బాల్యదశ వికాసం గురించి అవగాహన చేసుకోవడానికి ఈ వికాసం సార్వత్రికం అనే దృక్పథం కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ వికాసాన్ని మాపనం చేయడానికి కేవలం ఒకే ఒక కొలమానాన్ని ఉపయోగించడం సరికాదనే అభిప్రాయం కూడా ఉన్నది. పిల్లల వికాసం గరిష్టంగా జరగాలంటే కేవలం స్థానిక దృక్పథమో లేదా సార్వత్రిక దృక్పథమో కాకుండా ఏకమొత్తంగా ఉండాలి. ఏకమొత్తంగా అంటే స్థానిక, సార్వత్రిక మధ్య గతిశీలమైన పరస్పర ఆధారిత చర్యలు, కార్యక్రమాలు, సంస్థలు, సాంఘిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకోవడం. బాల్యదశ నిర్మాణం, సాంఘిక విధానాలు. సాధారణంగా ఏ సమాజ సాంఘిక విధానంలోనైనా విద్య, సంక్షేమం, పిల్లల ఆరోగ్యం, సంరక్షణ మొదలైనవి పిల్లల బాల్యానికి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. విద్యా విధానం పిల్లలు ముఖ్యంగా అభ్యాసకులుగా, భావి పౌరులుగా ఎదగడానికి వారు నేర్పవలసిన నైపుణ్యాల గురించి, విద్యా సాధన గురించి, పోటీ ప్రపంచంలో వారు నిలదొక్కునేందుకు ఎలాంటి విద్యను అందించవలనో తెలుపుతుంది. సాంఘిక సంక్షేమ విధానంలో పిల్లలు తరచుగా ప్రమాదాల బారిన పడే పరిస్థితుల గురించి, నిరాధారణకు గురి కాబడే పిల్లలు, లైంగిక దుర్వినియోగం, ఉద్వేగ దుర్వినియోగం, దండన, బాలకార్మిక వ్యవస్థ మొదలైన వాటి గురించి ప్రస్తావించారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించిన విధానంలో పిల్లలతో పాటు వారి తల్లుల ఆరోగ్యం గురించి, సంరక్షణ పద్ధతులతో తల్లిదండ్రులకు గల పరిజ్ఞాన ఆవశ్యకత గురించి ప్రస్తావించబడుతుంది. బాల్యదశ అనేది అన్ని దేశాల్లో ఒకే విధంగా పరిగణించబడటం లేదు. కొన్ని దేశాల్లో ఇది 0 నుంచి 14 సంవత్సరాలుగా, మరికొన్ని దేశాలలో 0 నుంచి 16 సంవత్సరాలుగా, అలాగే మరికొన్ని దేశాలలో 0 నుంచి 18 లేదా 19, 20 సంవత్సరాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశంలో ఇది 18 సంవత్సరాలుగా పరిగణించబడుతుంది. బాల్య దశ వయస్సును సాధారణంగా పాఠశాల చదువు పూర్తి చేసే వయసుగా పరిగణిస్తున్నారు. ఇది కూడా అన్ని దేశాల్లో ఒకటిగా లేదు. చదువు పూర్తి చేయుటకు, ఓటు అర్హతకు, పని చేయుటకు వేర్వేరు వయసులు నిర్ధారించడంపై కూడా విమర్శ ఉంది. ఈ మూడింటి వయసు ఒకే విధంగా ఉండాలనే వాదన కూడా ఉంది. ఇలాంటి సామాజిక విధానాలు, వాటి అమలు ఆధారంగా బాల్యదశ నిర్మాణాలు జరుగుతాయి. బాల్యదశ గురించిన సాంఘిక విధానాలు, ప్రభుత్వంలోని వివిధ శాఖల దృక్పథాలు స్తబ్దంగా ఉండక గతిశీలకంగా మారుతూ ఉంటాయి. భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు ఎలా నిర్మితమవుతాయి? భారతదేశం అంటేనే భిన్నత్వానికి ప్రతీక అన్నట్లు బాల్యదశ నిర్మాణాలలో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. ఈ నిర్మాణాలు అనేవి మన దేశంలో నిర్దిష్టంగా ఇన్ని రకాలుగా ఉన్నవని చెప్పడానికి వీలు కాదు. అయినప్పటికీ మనకు కనిపించే కొన్ని బాల్యదశల నిర్మాణం గురించి తెలుసుకుందాం. లింగ ప్రాతిపదికన బాల్యదశ నిర్మాణం. సాంఘిక ఆర్థిక స్థాయి ఆధారంగా బాల్యదశ నిర్మాణం. వినియోగ వస్తువుగా బాల్యదశ నిర్మాణం. సాంప్రదాయ బాల్యదశ నిర్మాణం. భవిష్యత్తు కోసం పెట్టుబడిగా బాల్యదశ నిర్మాణం. లింగ ప్రాతిపదికన బాల్యదశ నిర్మాణం. ఆధునిక కాలంగా పరిగణించబడే ఈ రోజులలో కూడా మన దేశంలో లింగ ప్రాతిపదికన బాల్యదశ నిర్మాణం జరుగుతుంది. ఇది శిశువు జననం కంటే ముందు నుంచే మొదలవుతుంది. పుట్టబోయే శిశువు ఆడనా మగనా అని తెలుసుకున్నప్పటి నుంచే వివక్ష ప్రదర్శిస్తారు. పుట్టబోయే శిశువు తాము కోరుకున్న లింగం అయితే ఆ గర్భిణీ స్త్రీ పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. వారు కోరుకున్న లింగం కానట్లయితే ఆ గర్భిణీ స్త్రీ పట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరుస్తారు. కొన్నిసార్లు ఇతరులు కాక గర్భిణీ స్త్రీ కూడా పుట్టబోయే బిడ్డ తాను కోరుకున్న లింగం కానట్లయితే తన పట్ల తాను కూడా అశ్రద్ధ కనబరుస్తుంది.
దీనివల్ల ఆరోగ్యంగా లేని శిశువు జన్మించే అవకాశం ఉంటుంది. ఇది బాల్యదశ నిర్మాణంపై ప్రభావాన్ని చూపిస్తుంది. లింగ ప్రాతిపదికన బాల్యదశ నిర్మాణం అనేది పిల్లల వస్త్రధారణలో, వారికి అందించే విద్యలో, వారు వృత్తిని ఎన్నుకోవడంలో, వారికిచ్చే స్వేచ్ఛలో, సౌకర్యాలను కల్పించుట మొదలైన విషయాల్లో మనం గమనించవచ్చు. మగపిల్లల కంటే ఆడపిల్లలను తక్కువ చేసి చూసే సంస్కృతి కొంత మేరకు మన దేశంలో నేటికి ఉన్నది. తల్లిదండ్రులు మగపిల్లలను ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో చదివించడం, ఆడపిల్లలను తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాల చదివించడం, పాఠశాల విద్య పూర్తి కాగానే అమ్మాయిల చదువు ఆపివేయించి వివాహం చేయించడం, అబ్బాయిలకు ఉన్నత చదువులను చదివించడం చేస్తున్నారు. ఆడపిల్లల ప్రవర్తన గురించి అనేక ఆంక్షలు విధించడం, పిల్లలు వృత్తిని ఎన్నుకునేటప్పుడు స్వేచ్ఛను ఇవ్వకుండా ఆడపిల్లలకు కొన్నింటిని, మగవారికి మరికొన్నింటిని తీసుకోమనడాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సాంఘిక ఆర్థిక స్థాయి ఆధారంగా బాల్యదశ నిర్మాణం. పిల్లల బాల్య నిర్మాణం అనేది ఒకే రకంగా కాకుండా వారి సాంఘిక ఆర్థిక స్థాయిని బట్టి జరుగుతుంది. ఈ నిర్మాణాలు 3 రకాలుగా మనకు కనబడతాయి. ఉన్నత స్థాయి సమాజం. ఈ స్థాయి వారికి సాంఘిక హోదాతో పాటు అవసరానికంటే ఎక్కువ సంపదను కలిగి ఉంటారు. పిల్లలకు అవసరానికి మించి డబ్బులు, బట్టలు, ఆహారం, ఆట వస్తువులు మొదలైనవి అందుబాటులో ఉంటాయి. కావున వీటి విలువ తెలియకపోవడం జరగవచ్చు. వీరి ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థలో చదవడం జరుగుతుంది. వీరికి స్వేచ్ఛ ఎక్కువగా, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీరికి సమాజంలోని హోదా, ఆర్థిక స్థాయి తక్కువ ఉన్న పిల్లలతో కలిసి జీవించడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇతరులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాల పట్ల వీరికి సరైన అవగాహన ఉండే అవకాశాలు అంతగా ఉండవు. మధ్యస్థ సమాజం. వీరికి వనరుల సంపద అపరిమితంగా ఉండవు. సామాజికంగా వీరు ఎంతో కొంత హోదాను కలిగి ఉంటారు. వీరు సంపన్న కుటుంబాల్లోని పిల్లల మాదిరిగా ఉండాలనుకుంటారు. దీనికై వారి శక్తికి మించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తారు. పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావలసిన వనరులను సమకూర్చడానికి ప్రయత్నిస్తారు. ఈ కోవకు చెందిన వారికి అటు ఉన్నత స్థాయి పిల్లలతో, ఇటు నిమ్న స్థాయి పిల్లలతో కలిసే అవకాశం ఉంటుంది. దీనితో వీరికి అన్ని రకాల అనుభవాలు పొందే అవకాశం ఉంటుంది. నిమ్న స్థాయి సమాజం. ఈ స్థాయిలోని వారికి ఆర్థిక వనరులు చాలా పరిమితంగా ఉంటాయి. రోజు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. వీరికి సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి స్థాయి ఉండదు. విద్యాపరంగా వీరు నిరక్షరాస్యులు లేదా తక్కువ చదువుకున్న వారై ఉంటారు. అందువల్ల వీరికి ఇతరులను ప్రభావితం చేయగల శక్తి చాలా తక్కువగా ఉంటుంది. విద్యాపరంగా వీరు చాలా వెనకబడి ఉంటారు. పిల్లల కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉంటారు. అంతేగాక కొంతమంది తమ కుటుంబం గడవడానికి అవసరమయ్యే డబ్బులను సంపాదించడానికి తమ పిల్లలను పనులలో పెడతారు. దీనికై పిల్లలను బడి మాన్పించడానికి వెనుకాడరు. పిల్లల క్రమశిక్షణపై శ్రద్ధ వహించరు. పిల్లలను బడికి పంపించినప్పటికీ పాఠశాలకు సంబంధించిన హోంవర్క్ చేయడానికి, చదువుకునేందుకు తగిన పరిసరాలను, అవసరమైన వనరులను కల్పించడానికి తగిన శ్రద్ధ వహించరు. వినియోగ వస్తువుగా బాల్యదశ నిర్మాణం. పిల్లలలో అందంగా ఉన్న వారిని సినిమా, సీరియళ్ల ప్రకటనల వంట వాటిలో వినియోగించడం, పిల్లలకున్న ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శింప చేయడం జరుగుతుంది. ఉదాహరణకు పాటలు, ఆటలు, సంగీతం, చిత్రలేఖనం మొదలైనవన్నీ. చదువులో మంచి ర్యాంకులు సాధించిన పిల్లలను ప్రకటనలకు వినియోగించడం జరుగుతుంది. వీటి ద్వారా పిల్లల తల్లిదండ్రులు, సంస్థలు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి పిల్లలు ఇతరుల వలె తమ బాల్యాన్ని అనుభవించలేకపోవచ్చు. సాంప్రదాయ బాల్యదశ నిర్మాణం. సామాజికంగా ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కొందరు మార్పులను అంగీకరించక లేదా పట్టించుకోకుండా పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ వారి పిల్లలను కూడా అదే రీతిలో ఉండాలని కోరుకోవడంతో పాటు అలాంటి అనుభవాలను కల్పించడం, పాల్గొనేలా ప్రోత్సహించడం చేస్తారు. వారి సాంప్రదాయం ఇతరుల వాటి కంటే గొప్పవని భావిస్తారు. ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ సాంప్రదాయాలకే లోబడి ఉండి బయటి సమాజంలోని పిల్లలతో సర్దుబాటు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు కోసం పెట్టుబడిగా బాల్యదశ నిర్మాణం. ఈ బాల్యదశ నిర్మాణంలో పిల్లలకు బాల్యాన్ని అనుభవించుటకు అవకాశం ఇవ్వరు. ఆటపాటలకు అవకాశం ఇవ్వక చిన్నప్పటి నుంచే కష్టపడాలని ఆశిస్తారు. ముఖ్యంగా పిల్లల చదువుపై ఖర్చు చేసే డబ్బు వృధా కావద్దనే భావన కలిగి ఉంటారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థాయిలో తమ పిల్లలు ఉండాలని కోరుకుంటారు. దీనికి ఎంత డబ్బును వెచ్చించడానికైనా వెనుకాడరు. కానీ వీరి దృక్కోణం అంతా తాము ఖర్చు పెట్టిన డబ్బంతా తిరిగి తమ పిల్లల ద్వారా భవిష్యత్తులో ద్విగుణీకృతంగా పొందుతామనే భావనతో ఉంటారు. భారతదేశంలో విద్య ఎక్కువ భాగం ప్రైవేటీకరణ జరుగుతుండడంతో తల్లిదండ్రులు పిల్లల విద్యపై ఎక్కువ మొత్తం ఖర్చు చేయవలసి వస్తుంది. దీనివల్ల పిల్లల విద్య కోసం చేసిన ఖర్చును పెట్టుబడిగా భావించి దానిపై లాభాన్ని ఆర్జించాలనే దృక్పథం తల్లిదండ్రులలో ఏర్పడింది. ప్రపంచీకరణ నేపథ్యంలో బాల్యదశ నిర్మాణాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజలు
తినే తిండి, వేసుకునే బట్టలు, మాట్లాడే తీరు, భాష, ఆడే ఆటలు, పాడే పాటలు, గృహ నిర్మాణం, అలంకరణ, గృహోపకరణాలు, వ్యవసాయం చేసే విధానంలో, పండించే పంటలలో, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడంలో, సమాచారాన్ని పంచుకోవడంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, కుటుంబం, ఆర్థిక, సాంఘిక సంబంధాలు మొదలైన వాటిలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దానివల్ల మొత్తం ప్రజల జీవన శైలే మారిపోయింది. దీనిలో బాల్యదశకు ఎలాంటి మినహాయింపు లేదు. అంటే బాల్యదశ నిర్మాణాలలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం బాల్యదశ నిర్మాణాలు ఆయా స్థానిక సమాజాల సాంప్రదాయాలకు అనుగుణంగా ఏకరీతిన జరిగాయి. నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో బాల్యదశ నిర్మాణాలు ఏకరీతిన కాకుండా అనేక రకాలుగా జరుగుతున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం పుట్టినప్పటి నుంచి మొదలై మొత్తం బాల్యదశపై ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే స్థానికంగా అందుబాటులో ఉన్న ఆహారానికి బదులుగా జంక్ ఫుడ్ను ఇస్తున్నారు. పిల్లల ఆటలలో వచ్చిన మార్పులు. ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల ఆటలు కూడా ప్రభావితం కాబడినాయి. పిల్లలు నేడు స్థానికంగా అందుబాటులో ఉండే సామాగ్రితో ఆడే ఆటలకు బదులుగా రెడీమేడ్ గా దొరికే సామాగ్రితో జాతీయంగా, అంతర్జాతీయంగా ఆడే ఆటలను ఆడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ ఆట బొమ్మలను, ఆట సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల నేటి పిల్లలు ఆటలాడుకునేటప్పుడు పూర్వపు పిల్లల వలె స్థానిక పరికరాలతో ప్రతిచర్యలు జరపడం లేదు. స్థానిక పరిసరాలతో ప్రతిస్పందనలు పూర్వం వలె జరపకపోవడం వల్ల పిల్లలలో ఆటలాడేటప్పుడు ఏర్పడే సహజ ఆనందం, సృజనాత్మకత తక్కువ అవుతుంది. ఈ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపిన విషయాన్ని పరిశీలిద్దాం. నా చిన్నతనంలో చాలా చిన్న చిన్న వస్తువులతో నాకు కావలసిన బొమ్మలు చేసుకునే స్వేచ్ఛ నాకుండేది. ఊహించి కొత్త కొత్త ఆటల్ని నేను సృష్టించుకునేవాడిని. నా ఆనందంలో నా తోటి పిల్లలకు బాగా ఉండేది. నిజానికి వాళ్ళు నాతో కలిసి ఆడుకోవడం మీదనే నా ఆనందం అంతా ఆధారపడి ఉండేది. ఒక రోజు నా బాల్యపు స్వర్గంలోకి పెద్దల ప్రపంచపు మార్కెట్ మోహం జొరపడింది. నా తోటి మిత్రుడొకడు ఒక ఇంగ్లీష్ దుకాణం నుంచి ఓ బొమ్మను తీసుకొచ్చాడు. అది చాలా పెద్ద బొమ్మ. అందంగా, అద్భుతంగా, జీవకళ ఉట్టిపడేలా ఉండేది. బొమ్మ చిక్కగానే వాడికి గర్వం పట్టుకుంది. ఆటల మీద మనసు తగ్గింది. ఆ ఖరీదైన బొమ్మని వాడు మాకు అందకుండా దూరంగా పెట్టేవాడు. వాడికొక్కడికే అలాంటి బొమ్మ ఉందని వాడు అనుకునేవాడు. మా బొమ్మలు వాడికి నాసిరకంగా కనిపించేవి. ఇప్పటి మన ఆధునిక చరిత్ర భాషలో చెప్పాలంటే అంత గొప్ప బొమ్మ ఉన్నందున వాడు మాకంటే చాలా నాగరికుడు అన్నమాట. ఆ సందర్భంలో అంత ప్రధానమైనదిగా కనిపించి ఉండకపోవచ్చు, కానీ ఆ భావోద్వేగంలో అతను ఒకటి గుర్తించలేకపోయాడు. బొమ్మ పట్ల అతని మోహం అసలు సిసలైన బాల్యపు వ్యక్తీకరణను అదృశ్యం చేసింది. ఇది బొమ్మ కంటే ఎంతో విలువైనది. ఆ బొమ్మ అతని భౌతిక సంపదను మాత్రమే ప్రదర్శింపజేయగలిగింది. అతని సృజనాత్మక శక్తిని, ఆటలో లభించే సహజ ఆహ్లాదాన్ని, క్రీడా ప్రపంచంలోకి చేతులెత్తి తోటి పిల్లలందరినీ ఆహ్వానించే అతని సహజ లక్షణాన్ని మాత్రం ప్రదర్శించలేకపోయింది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.